హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడేంటి పిచ్చి వాళ్ళ కంపలు కొడుతున్నారు అనుకుంటున్నారా? కంపలు కొట్టేది పెద్ద పెద్ద చేపలను పట్టడానికి ఫ్రెండ్స్. చూడండి, కంపలు కొట్టింది ఏంటంటే ఇలా వాటర్ తీసుకెళ్ళి బోట్లో వేస్తాం అనమాట. బోట్లో వేసి దగ్గరికి చేరుస్తాం. అలా చేరిని ఏంటంటే ఎండుతాయి. ఎండిన తర్వాత గూడి కింద పెడతారనమాట. అది మనకి ఇల్లేలాగా చేపలకి గూడేలాగా అనమాట. చూడండి, లాక్కెళ్తున్నాము కంపలను. లాక్కెళ్ళి అలా వారిని పెడతాం అనమాట. గట్టి వారిని పెట్టి తర్వాత ఎండిపోయిన తర్వాత పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళి గూడు అనేది పెడతాం అనమాట. మనకి ఇల్లు అయితే మనకి ఇల్లు ఎలాగో వాటికి గూడు అనేది ఎలాగనమాట. వాటిలో వచ్చి పడుకుంటాయి. దాన్ని సేఫ్టీ చూసుకుంటే కంపల్లో ఉంటే ఎవరు ఏటేరు కదా, అలాగా సేఫ్టీ అనమాట. వీటికి పాపం వాటికి అని తెలిసి తర్వాత పడతామని అలా కంపలు కొడదాం అనేది అయిపోయింది అనమాట. అలా కంపలు కొడతాం పూర్తి అయిన తర్వాత ఒక 1 month అలా పడుతుంది లాగడానికి, గూడు లాగడానికి. చేప అనేది బాగా ఉందన్నమాట. అట్లకి మేత మేపి అలాగా గూడు అనేది లాగుతాం అనమాట. కంపలు అయితే ఇలా కొడుతున్నారు మనలు. చేతికి ఏం గుచ్చుకోకుండా చెల్లుతారు అనమాట. అలాగా సైడ్లు అయ్యి చెలికిని ఇలా వారు తీసుకెళ్తాం. అలాగా వారు తీసుకెళ్ళి 1 week తర్వాత ఏంటంటే ఎండుతాయి. నీళ్ళు ఏంటంటే అలా నామలో బోట్లో ఇలా వేసుకుంటే గూడు అనేది పెడతాం అనమాట. పైనుంచి వాళ్ళు ఇస్తూ ఉంటారు, కింద నీటిలో ఉంటున్నారు, పాతుతూ ఉంటారు అనమాట. ఇట్లా గూడు చూడాలి పాతున్నారు. బాగా లోతు అనమాట ఇది. చూడండి, తవుడు చెక్క అన్నీ కలిపి అలాగా గూళ్ళో మేత అనేది వేస్తారనమాట. మేత అలవాటు చేస్తూ ఉంటారు. చూడండి, మనం ఇలా వేస్తున్నారు మా నాన్నగారు అయితే. నాకు గూళ్ళు ఎందుకు పెడతారు నాన్న, గూళ్ళో ఏముంటుంది నాన్న అంటే చేపలకి ఇల్లుతో పాటు మేత కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. మా స్వార్థం ఏమీ లేదు, అంత చేపలు కొంచెం బాగుండాలని. చూడండి, ఎలా వేస్తున్నాం మేత. తవుడు చెక్క అనమాట అది. అవి కంపల మీద అంటే గొర్రె ఎక్కడం వల్ల అంటే వాళ్ళకి నీడని ఉంటుంది అనమాట చేపకి. అక్కడ నుంచి అక్కడ దాకా అనమాట గూడిది, వంతున పక్కనే. చూడండి, అలా వేస్తున్నారు మేత. ఆ కంపలు ఏంటంటే చేప అనేది వచ్చి పడుకుంటుంది అనమాట. వాళ్ళు ఎవరు వేయడానికి ఉండదు కదా, ఏంటంటే సేఫ్టీ అనుకుంటుంది అది. చూడండి, పక్కన అయితే మన వాళ్ళు ఏటేస్తున్నారు. ఏం పడతలేదు తెలియదు కానీ మా ఏటైతే మన వాళ్ళు వేస్తున్నారు. కంకరీలు పడుతుంది అనమాట. కంకరీలు కానీ ఏటేస్తున్నారు అనమాట మన వాళ్ళు. ఇక్కడ మనోడైతే వాళ్ళు వద్దున్నాడు, పడ్డాయిలు తర్వాత చూడాలి. ఏం పడదు మనోడికైతే కంకరీలకి అటేసాడు. ఏం పడ్డాయి లేదో వచ్చే తెలుసుకుందాం. చూడండి, మా అమ్మగారు చూడండి 80+. అయినా